ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్ గత రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్ గత రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఓవైపు హైదరాబాద్ అంతా ఈదురుగాలులు భారీ వర్షం కురుస్తూ ఉండగా మాదాపూర్లోని ఓ హోటల్లో అల్లు అర్జున్ పార్టీ చేసుకుని ఆర్య షూట్ టైంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, రోజుకు 3 కథలు వింటున్నాను. ఆ మ్యాజిక్ ఎక్కడా తగలడం లేదు. యాక్టర్ తరుణ్ ఓ రోజు పిలిచాడు. దిల్ రాజు సినిమా వేస్తున్నారు, చూద్దామన్నారు. ఆ తర్వాత కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్ లా అనిపించింది. అంతకుముందు ఇడియట్ సినిమా చూశాను. ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకున్నాను. ఇక సుకుమార్ కథ చెప్పగానే దిస్ ఈజ్ మై ఇడియట్ అనుకున్నాను. అప్పుడు నేను కొత్త, నాపై రూపాయి వస్తుందనే గ్యారంటీ లేదు. సుకుమార్ కూడా కొత్త, నాకు మాత్రం గట్ ఫీలింగ్ ఉంది. కాని అందరూ నమ్మితేనే సినిమా వస్తుంది. సుకుమార్లో మ్యాజిక్ కనిపించింది. ఎందుకు వినాయక్ కు థ్యాంక్స్ చెప్పాలి. మా డాడీని నన్ను కలిసి మీరు తీయండి, నన్ను నమ్మండి, ఆ కుర్రాడు తీయగలడు అంటే సుకుమార్. ఆ రోజు వినాయక్ మాట అనబట్టే మేం తీయగలిగాం. ఆయన సరిగ్గా తీలేదనుకుంటే నేనే తీస్తా అని వినాయక్ అన్నారు. వారం రోజులు ట్రయల్ షూట్ చేశాం. దాన్ని బాగోకపోతే వద్దనుకున్నాం. టెక్నికల్ టీంకు చూపించాము. చూసి అద్భుతంగా తీశారు అన్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇష్టం. నేను డాన్స్ బాగా చేస్తా. అందుకే నా డాన్స్ మార్క్ కోసం ఎదురుచూస్తూ ఉండగా తకదినతోం అనే పాట వచ్చింది. డిసెంబర్ 31 రాత్రి పార్టీ చేసుకున్నాం. తెల్లవారి దిల్ రాజు షూట్ అన్నారు. నేను షాక్ అయ్యాను. కనీసం నిద్ర సరిగ్గా లేదు అన్నాను. కాని పట్టుదలతో డాన్స్ చేయించారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది అంటూ ఎక్సైటింగ్ గా తెలిపారు. అందుకే ఈ రోజు కూడా పార్టీ చేసుకుందాం అంటూ ఆర్య 20 ఏళ్ల వేడుకలో పరిమిత టీం సభ్యులతో హ్యాపీగా పార్టీలో పాల్గొన్నారు అల్లు అర్జున్. ఈ పార్టీ అయ్యేసరికి అర్ధరాత్రి 2 గంటలైంది. ఇదే టైం, ఇదే సీన్ ఆర్య పాట చేయాలనుకున్నప్పుడు జరిగిందట.